హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. మీ అందరికీ తెలిసింది ఈ మధ్య వార్తల్లో బాగా నిలిచిన ఒక అంతర్జాతీయ సంస్థ ఏంటి అంటే కనుక నాటో. చాలా వేరు రీజన్స్ వల్ల రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్గా జరగడానికి కారణం అందుకు చూస్తే కూడా నాటోనే ఉంది. దాని తర్వాత మనకి స్వీడన్, ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ జాయిన్ అవ్వడం వల్ల సో నాటో అనేది ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ తరుణంలో నాటో గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా April 1st నాటో అనేది 75 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ని కంప్లీట్ చేసుకుంది. సో ఈ కాంటెక్స్లో మనం నాటో అనేది చాలా న్యూస్లో ఉంది కాబట్టి నాటో గురించి మొత్తం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఎంత తెలుసుకోవాలో అంతా చూద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు నాటో అంటే ఏంటి, ఏ కంట్రీస్ నాటోలో భాగంగా ఉన్నాయి, నాటో ఫామ్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, దాని తర్వాత నాటోకి కౌంటర్గా రష్యా ఏం చేసింది, రష్యా నాటో ఎందుకు అపోజ్ చేస్తుంది, దాంతోపాటు ఇండియా అనేది నాటోలో జాయిన్ అవ్వాలా వద్దా, జాయిన్ అయితే ఏం జరుగుతుంది, అవ్వకపోతే ఏం జరుగుతుంది, దాంతోపాటు నాటో ప్లస్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది నాటో, ఇవన్నీ కూడా నాటో కంట్రీస్ అనమాట. ఇప్పుడు స్వీడన్ కూడా జాయిన్ అయింది ఇవన్నీ. సో ఇది 32 మెంబర్ గ్రూపింగ్ అనమాట. సో ఫస్ట్ నాటో అనేది కూడా చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా నాటో కంట్రీస్. ఓకే, క్లియర్గా మనం తర్వాత చూద్దాం. సో ఇవన్నీ చూస్తే మీరు ఏ ఇయర్స్లో ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యాయి దాన్ని బట్టి ఈ గ్రూపింగ్ అనేది ఉంది. ఫిన్లాండ్ 31st కంట్రీ అయింది, స్వీడన్ 32nd కంట్రీ అయింది రీసెంట్గా. సో ఫస్ట్ వై ఇన్ న్యూస్ అనేది చూద్దాం, తర్వాత నాటో ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి చూద్దాం, దాని తర్వాత మెంబర్షిప్ అనేది నాటోలో మెంబర్షిప్ వస్తే అది కంట్రీకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, దాని తర్వాత అసలు రష్యా డిస్ప్యూట్ ఎందుకు స్టార్ట్ అయింది నాటోతో అనేది, తర్వాత ఇండియాస్ రిలేషన్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ ఇండియా జాయిన్ అయితే మంచిదా అవ్వకపోతే మంచిదా, దాంతోపాటు అసలు నాటో ఇండియా మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, దాంతోపాటు నాటో ప్లస్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇది IR పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ అయినా TSPSC ప్రిలిమ్స్ అయినా కానీ ఇది కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటి, ఇప్పుడు రీసెంట్గా నాటో ఫామ్ అయ్యి 75 years కంప్లీట్ అయింది. దాంతోపాటు రష్యా ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ కానీ స్వీడన్, ఫిన్లాండ్ జాయిన్ అవ్వడం, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా నాటో అనేది ఆల్ ద టైమ్ న్యూస్లో ఉంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఐక్యమత్యమే మహాబలం అని. సో అలాంటి కాన్సెప్ట్ అలాంటి సిద్ధాంతాన్ని నమ్మే ఆర్గనైజేషన్ నాటో. ఏంటంటే కనుక కలెక్టివ్ డిఫెన్స్ అనమాట. అంటే అందరూ కలిసి డిఫెన్స్ విషయంలో కలెక్టివ్గా ఉంటే కనుక ఒక కంట్రీ మీద అటాక్ జరిగినా కూడా అందరూ అన్నిటి మీద జరిగింది అనుకుని కలెక్టివ్గా పోరాడాలి అనే కాన్సెప్ట్తో వచ్చిన ఆర్గనైజేషనే నాటో. ఇది ఎప్పుడు వచ్చింది, 1949 April 1st ఫామ్ అయింది. ఎలా అంటే వాషింగ్టన్ ట్రీటీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. వాషింగ్టన్ ట్రీటీ కింద ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే రష్యా అప్పుడు ఉన్న USSR ఎక్స్పాన్షన్ని, ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆపడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. దాంతోపాటు ఈ కంట్రీస్ ఏవైతే నాటో కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా కలెక్టివ్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడం. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నాటో. దీంతో పాటు అప్పుడు జాయిన్ అయిన కంట్రీస్ ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అంటే కనుక మీరు చూస్తే నార్త్ అమెరికాలో ఉన్న US, కెనడా ఉన్నాయి, ఇంకా అన్ని వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అంటే పశ్చిమ యూరోప్ కంట్రీస్ అన్ని కూడా. సో అప్పుడు ఎందుకు ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా USSRకి ఫేవర్గా ఉండేవి, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అమెరికాకి ఫేవర్గా, అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్కి కానీ ఫేవర్గా ఉండేవి. సో ఇలా అమెరికా, కెనడా ప్లస్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఒక గ్రూపింగ్గా కలెక్టివ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఆర్ మిలిటరీ అలయన్స్ అని కూడా అనొచ్చు. సో ఇలా ఫామ్ అయిన గ్రూపింగ్నే మనం నాటో అంటాం. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని, బ్రసెల్స్ అనేది బెల్జియం. సో బెల్జియం అంటే మీకు గుర్తు రావాల్సింది, నేను రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేశాను ఇది. సో బెల్జియం అనేది ఫస్ట్ యూరోపియన్ కంట్రీ అయింది. ఎకోసైడ్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్ని మనం డిస్ట్రాయ్ చేసి అలాంటి ఎన్వైర్మెంటల్ డ్యామేజ్ జరిగే పనులు ఏమైనా చేసి దాన్ని క్రిమినల్ యాక్ట్గా కన్సిడర్ చేస్తున్న దేశంగా బెల్జియం కొత్తగా చట్టం తీసుకొచ్చింది. సో బెల్జియం ఎందుకు ఇంపార్టెంట్ అనే దానికి రీజన్ అక్కడ కూడా చెప్పాను నేను, నాటో హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ బెల్జియంలో ఉంది. సో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే 32 మెంబర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ స్వీడన్ ఉన్నాయి. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది Article 5 ఆఫ్ నాటో ఆర్ వాషింగ్టన్ ట్రీటీ. Article 5 అంటే ఏంటి, ఒకవేళ కలెక్టివ్ డిఫెన్స్ అనేది అనమాట. అంటే ఒకళ్ళ మీద అటాక్ జరిగితే అందరి మీద జరిగినట్టు భావించి కలెక్టివ్ డిఫెన్స్ ప్రొవైడ్ చేయాలనేది Article 5 చెప్తుంది. కానీ ఇప్పటివరకు ఈ Article 5ని ఇన్వోక్ చేశారా లేదా అంటే కనుక ఒక్కసారి ఇన్వోక్ చేశారు. ఎప్పుడు అనేది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో, లేదా నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినవి, నాటో గురించి తెలుసుకోవాల్సిన అంశాలు. దాని తర్వాత ఏంటి, అసలు ఒరిజినల్ మెంబర్స్ అన్నీ కూడా ఈ కంట్రీస్ అనమాట. తర్వాత యాడ్ అయినవన్నీ అంటే 1949 తర్వాత యాడ్ అయినవి ఈ కంట్రీస్. సో మీరు చూస్తే ఆల్మోస్ట్గా
అన్ని వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఎప్పుడు యుఎస్ఎస్ఆర్ 1991లో డిసింటిగ్రేట్ అయింది కదా, డిసింటిగ్రేట్ అయ్యాక కొన్ని ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ మళ్ళీ ఇటువైపు నాటో వైపు వచ్చి, ఎందుకంటే ఎకనామికల్గా పతనం అయిపోయింది అప్పటికి. అంతకుముందు కోల్డ్ వార్ సిచ్యువేషన్లో మనకి ఏం జరిగింది, యుఎస్ ఒకవైపు యుఎస్ఎస్ఆర్ ఒకవైపు. యుఎస్ అనేమో క్యాపిటలిస్ట్ ఐడియాలజీస్తో, యుఎస్ఎస్ఆర్ అనేమో కమ్యూనిస్ట్ ఐడియాలజీ సోషలిజంతో ముందుకెళ్ళాయి. సో కొన్ని ఇది నమ్మిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు, ఇది నమ్మిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. మనం ఏం చేసాం, మనం ఏది ఎటువైపు ఉండకుండా నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఓకే, అలీన ఉద్యమంకి మనం సపోర్ట్ చేసాం అనమాట. సో ఇదేంటంటే వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీసే కాకుండా యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయాక కొన్ని ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కూడా నాటోలో జాయిన్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ మెంబర్ కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు అడుగుతారు, ఇక్కడ టర్కీ అనేది కూడా మెంబర్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీటిల్లో ఏదైనా అడగొచ్చు, ఏది మెంబర్ కంట్రీ ఏది కాదు అని జస్ట్ ఒకసారి లిస్ట్ చదివితే మీకు గుర్తుంటాయి ఆల్మోస్ట్. తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ జాయిన్ అవ్వడానికి ముందు 2020లో నార్త్ మెసిడోనియా జాయిన్ అయింది. తర్వాత ఫిన్లాండ్ 31st కంట్రీ అయింది, స్వీడన్ అనేది 32nd మెంబర్ కంట్రీ అయింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ అనేది మధ్యలో విత్డ్రా అయింది, తర్వాత మళ్ళీ మిలిటరీ కమాండ్గా జాయిన్ అయింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అని చూస్తే కనుక పొలిటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి, మనకి మిలిటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. పొలిటికల్ అంటే ఏంటి, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, దాంతోపాటు మిలిటరీ ఫంక్షన్స్లో పీస్ఫుల్గా ఉండటానికి ట్రస్ట్ బిల్డింగ్ మెజర్స్ కానీ, ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని పీస్ఫుల్గా ఎలా సాల్వ్ చేసుకోవాలని కానీ ఈ మిలిటరీ మెషర్స్లో నాటో కన్వే చేస్తుంది అనమాట. దాంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు రష్యా సోర్స్ ఆఫ్ డిస్ప్యూట్ ఏంటి అంటే కనుక రష్యా ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ జరగడానికి కారణం ఏంటి అంటే, యుక్రెయిన్ అనేది మేము నాటోలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నామని చెప్పి ఒక సంకేతం ఇచ్చింది అనమాట. దానివల్ల ఏమైంది, రష్యాకి యుక్రెయిన్కి బౌండరీ ఉంది. సో ఇప్పుడు యుక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అయితే ఆల్మోస్ట్గా నాటో ఫోర్సెస్ అన్ని యుక్రెయిన్ బార్డర్ వరకు వచ్చేస్తాయి కదా, అంటే రష్యా దగ్గర వరకు వస్తాయి కదా. సో ఎప్పుడైనా కూడా నాటో రష్యాకి దగ్గరగా వస్తే రష్యాకి అది సెక్యూరిటీ పరంగా ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి సిచ్యువేషన్లోనే రష్యా యుక్రెయిన్ని ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. అంతకుముందు మీకు గుర్తుంటే కనుక 2014లో క్రిమియా ఎనెక్సేషన్ చేయడం వల్ల కూడా G8లో మెంబర్షిప్ కోల్పోయి G7 గ్రూపింగ్గా మారింది, రష్యాకి మెంబర్షిప్ పోయింది. సో క్రిమియన్ ఎనెక్సేషన్ ఇది కూడా యుక్రెయినియన్ టెరిటరీ అనమాట, బ్లాక్ సీలో ఉంటుంది ఐలాండ్. సో ఇలా ఇదంతా జరిగిందనమాట. మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు రష్యా ఏం డిమాండ్ చేస్తుంది నాటో నుంచి అంటే కనుక, అసలు వాళ్ళు రష్యన్ వైపు ఎక్స్పాన్షన్ అనేది ఆపేయాలి. దాంతోపాటు రీసెంట్ టైమ్స్లో ఓకే వాళ్ళు ఏదైతే సిగ్నేటరీస్ సైన్ చేశారో, కొత్తగా మిలిటరీ ఎసర్ట్స్ కానీ లేకపోతే డిప్లాయ్మెంట్స్ ఏవైతే స్టార్ట్ చేశారో రీసెంట్ టైమ్స్లో నాటో కంట్రీస్లో, అవన్నీ కూడా వెనక్కి తీసేసుకోండి. అప్పుడు మేము రష్యన్ ఇన్వేషన్ కానీ, యుక్రెయిన్ ఇన్వేషన్ కానీ, లేకపోతే ఇలాంటివి ఫర్దర్ ఎక్స్పాన్షన్ మెజర్స్ కానీ, అటాక్స్ కానీ ఇవన్నీ ఆపేస్తామని చెప్పి రష్యా చెప్తుంది అనమాట. సో యుఎస్ని కూడా దగ్గర వరకు రానివ్వడం రష్యాకి ఇష్టం లేదు. దాని తర్వాత అసలు ఇండియా అనేది నాటో స్టేటా కాదా అంటే కనుక, ఇండియా డైరెక్ట్గా నాటోలో మెంబర్ కాదు ఇప్పటి వరకు, ఓకే. కానీ మనకి నాటోతో కొన్ని పొలిటికల్ నెగోషియేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్లో భాగంగా. సో ఈ కాంటెక్స్లో మనం ఏం తెలుసుకోవాలి, నాటో అనేది నాటోలో మనం మెంబర్షిప్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. కానీ యుఎస్ ఏం చెప్తుంది, ఈ రీసెంట్ టైమ్స్లో యుఎస్కి రష్యా మెయిన్ శత్రువు కాదు, ప్రధాన శత్రువు కాదనమాట. సో మనకి కానీ యుఎస్కి కానీ ప్రధాన శత్రువు ఎవరు అంటే కనుక చైనా ఎక్కువ టెరిటోరియల్ క్లెయిమ్స్ని కానీ, లేకపోతే ఎక్స్పాన్షన్ని పాలసీస్ని కానీ, లేకపోతే ఇండియాని ఎకనామిక్గా పొలిటికల్గా వీకెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి యుఎస్ ఏం చెప్తుందంటే, అట్లీస్ట్ నాటో ప్లస్ మెంబర్ కంట్రీగా రికగ్నైజ్ అయితే ఇండియా చైనాని కౌంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి యుఎస్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ నాటో ప్లస్ అంటే ఏంటి, యుఎస్ అలయన్సెస్ ఎవరైతే ఉన్నాయో క్లోజ్ కంట్రీస్ కానీ నాటోలో మెంబర్గా లేని కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్. సో ఇవన్నీ కూడా యుఎస్ అలైడ్ కంట్రీస్ కదా, అలా ఇవి నాటో ప్లస్ కంట్రీస్ అంటాం అనమాట. సేమ్ అలా మీరు కూడా నాటో ప్లస్లో జాయిన్ అవ్వండి. దాంతో మనం చైనాని కౌంటర్ చేయడం అనేది ఈజీగా మారుతుందని యుఎస్ చెప్తుంది. సో ఈ కాంటెక్స్ట్ అసలు జాయిన్ అయితే ఏం జరుగుతుందనే చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ కోల్డ్ వార్ ఎరా అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఇంతకు ముందు మనం కోల్డ్ వార్ ఎప్పుడైతే యుఎస్ఆర్ మధ్యలో జరిగిందో అప్పుడు మనం ఏది తీసుకోకుండా నాన్ అలైన్డ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు కోల్డ్ వార్ ఎరా అనేది లేదు కదా, ఇప్పుడు యుఎస్ఆర్ మధ్యలో అంత ఎకనామికల్ ఫైట్ లేదు, ఎందుకంటే రష్యా అనేది కొలాప్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు చైనా అనేది కౌంటర్ అవుతోంది కాబట్టి యుఎస్కి ప్రధానంగా
మనం జాయిన్ అయితే మంచిదని ఒక ఒపీనియన్ అనమాట. తర్వాత కంబాటింగ్ టెర్రరిజం. ఇప్పుడు మనం నాటోలో చూసింది ఏంటి, ఫస్ట్ మెయిన్ థింగ్ కలెక్టివ్ డిఫెన్స్ సిస్టమ్ కదా. మన మీద మరి 26/11 అటాక్స్ జరిగాయి కదా ముంబైలో. సో మనం ఒకవేళ నాటోలో జరిగితే ఇండియా మీద అటాక్ జరిగింది అంటే వీళ్ళందరూ కూడా కలెక్టివ్ డిఫెన్స్ అనుకుని వాళ్ళందరూ కూడా ఇంకా మెషర్స్ మన మీద ఎలాంటి దాడులు జరగకుండా తీసుకుంటారు కదా. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారని మీకు తెలిసిందే. సో దాంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, నేను ఒకవేళ ఎన్నికైతే గనక రష్యాని నాటో కంట్రీస్ని టార్గెట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తానని అన్నారు. ఎందుకు ఆలోచించండి, ఆయనే యుఎస్ ప్రెసిడెంట్గా ఉండి రష్యాని ఇంకా నాటో కంట్రీస్ మీద ఎంకరేజ్ చేస్తాను అని అన్నారు. ఎందుకు అంటే కొన్ని నాటో కంట్రీస్, యుఎస్ లాంటి కంట్రీస్ చాలా ఆల్మోస్ట్గా వాళ్ళ ఇన్కమ్లో 3.5% అనేది నాటోకి డిఫెన్స్ కోఆపరేషన్కి ఇస్తున్నాయి. కానీ ఆయన అన్న ఉద్దేశం ఏంటి, కొన్ని నాటో కంట్రీస్ నాటోలో మెంబర్షిప్ తీసుకుని డిఫెన్స్ బెనిఫిట్స్ తీసుకుంటున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కావాల్సినంత డిఫెన్స్ అమౌంట్ని ఇవ్వట్లేదు నాటోకి. సో అలాంటి కంట్రీస్ మీద అటాక్ చేయమని ఎంకరేజ్ చేయమని నేనే రష్యాకి చెప్తాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ చేశారనమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఆల్మోస్ట్గా నాటో ఏం చెప్తుంది అంటే వాళ్ళకు వచ్చే నేషనల్ ఇన్కమ్లో 2% డిఫెన్స్కి ఇవ్వండి అని చెప్తుంది అనమాట నాటో మెంబర్ కంట్రీస్కి. సో ఇది ఒకటి తెలుసుకోండి. దాంతోపాటు మనం ఇలా ఈ నాటోలో జాయిన్ అవ్వడం వల్ల చైనాని అటాక్ చేయడం ఈజీ ఉంటుంది, ఎందుకంటే యుఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మనకి సపోర్ట్గా ఉంటాయి. దాంతోపాటు మెంబర్స్ ఆఫ్ నాటో అనేవి అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్స్గా ఉన్నారు. అంటే యుఎస్ కానీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే కానీ ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి మంచి రిలేషన్స్ ఉన్న కంట్రీస్ కాబట్టి జాయిన్ అయితే మనకు బెనిఫిట్స్ ఎక్కువ. మరి అలాంటప్పుడు జాయిన్ అవ్వకుండా ఆపే రీజన్స్ ఏంటి అంటే కనుక మన ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటాం కదా మనం. అంటే అన్ని ఏ కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అన్ని సమయాల్లో మనకు అండగా నిలిచిన రష్యా అనేది మనకు దూరం అయిపోతుంది అనమాట మనం నాటోలో జాయిన్ అయితే. సో ఫస్ట్ మోస్ట్ థింగ్ ఇది, ఎందుకంటే రష్యా అనేది మనకు మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ ఈ రోజు కూడా. సో మీకు తెలిసిందే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో, కుడంకులంలో కానీ, గగన్యాన్ మిషన్లో కానీ, డిఫెన్స్లో లైక్ బ్రహ్మోస్ మిసైల్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి రష్యన్ కోఆపరేషన్ ఇప్పటికీ ఉంది. సో అలా మనకి రష్యా మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో కూడా, ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా యుఎన్ ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో కూడా ఇండియా రష్యాకి సపోర్ట్గా ఉంది. ప్లస్ మీరు చూస్తే కనుక ఈ రీసెంట్గా రష్యన్ యుక్రెయిన్ పాలసీ విషయంలో కూడా యుఎన్లో రెజల్యూషన్స్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా అన్నిటికీ కూడా ఇండియా అబ్స్టైన్ అయింది. రష్యాని ఒక్కదాన్నే చేయకుండా అబ్స్టైన్ అయింది అనమాట. మనం సపోర్ట్ చేయలేదు, అపోజ్ చేయలేదు. సో ఖచ్చితంగా దీని తర్వాత ఇంకొక డ్యామేజ్ ఏంటి అంటే కనుక ఇండియా అనేది గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మీద అటాక్ జరిగితే మనకి నాటో నుంచి రక్షణ వస్తుంది అనేది పాజిటివ్. కానీ ఒకవేళ నాటో మెంబర్ కంట్రీగా జాయిన్ అయ్యామనుకో మనం, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక కంట్రీ నాటో కంట్రీగా కన్సిడర్ చేసి కావాలని మన మీద టెర్రర్ అనేది ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్కి యూఎస్ అనేది నచ్చదు. సో మనం నాటోలో జాయిన్ అయితే అది మనకి ఇంకా టెర్రరిస్ట్ అటాక్స్ని పెంచే ఛాన్స్ కూడా ఉంటుంది. అదొక నెగిటివ్ ఆస్పెక్ట్. దాంతోపాటు సావర్నిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ అనేది మనం వదిలేసినట్టే కదా. సావర్నిటీ అంటే ఇక్కడ మనం నాటోలో జాయిన్ అయితే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనే దాన్ని వదిలేస్తున్నాము, ఒక కంట్రీకి ఫేవర్గా జాయిన్ అవుతున్నాం, అంటే యూఎస్కి అగెయిన్స్ట్ యూఎస్ఎస్ఆర్ జాయిన్ అవుతున్నాం. దాంతోపాటు మన సావర్నిటీని కూడా మనం తగ్గించుకుంటున్నట్టే అవుతుంది. సో అదర్ కంట్రీస్కి మన ఇంటర్నల్ అఫైర్స్లో ఎక్కువ రోల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా నెగిటివ్స్ అనమాట. ఈ కాంటెక్స్లో మనం రీసెంట్గా అసలు నాటోకి ఇండియాకి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే 2022లో చూస్తే కనుక ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మేము నాటో ఎవరైతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో మేము డిస్కస్ చేస్తున్నాం, టచ్లోనే ఉన్నాము అని చెప్పారు. ఎందుకంటే రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ అప్పుడే జరిగింది కాబట్టి. దాని తర్వాత అంతకు ముందు చూస్తే కనుక మనకి పొలిటికల్ మీటింగ్స్ ఎప్పుడు జరిగాయి నాటోకి ఇండియాకి మధ్యలో, ఫస్ట్ అంటే 2019, సెకండ్ మీటింగ్ 2020లో జరగాల్సింది, బట్ COVID-19 వల్ల అది డిలే అయింది. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మ్యూచువల్ ఇంట్రెస్ట్లో భాగంగా, అంటే ఇద్దరికి కావాల్సిన అంశాల మీద డిస్కస్ చేస్తున్నారు. సో ఇది పొలిటికల్ రిలేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి, కంక్లూజన్ ఏంటి అంటే కనుక మనం ఇండియా అనే కంట్రీకి మనం యుఎస్ అవసరం, యుఎస్ఎస్ఆర్ కూడా అవసరమే. సో ఇలాంటప్పుడు మనం రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నాటోతో మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మనం దాన్ని సపోర్ట్ తీసుకుంటూ మనం నాటోలో మెంబర్షిప్ తీసుకోకుండా యుఎస్తో రిలేషన్స్, యుఎస్ఎస్ఆర్తో రిలేషన్స్ రెండు మెయింటైన్ చేయడం అనేది ఉత్తమమైన సొల్యూషన్ అనమాట. సో నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఫర్ న్యూ బ్యాంక్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద ఆర్బీఐ రెగ్యులేషన్స్? వీటిల్లో ఎంత మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలంటే ఆన్సర్ 500 crores. సో బి. తర్వాత ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు నాటో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ మిలిటరీ అలయన్స్ ఎస్టాబ్లిష్డ్ బై వాషింగ్టన్ ట్రీటీ. నాటో హ్యాస్ నెవర్ ఇన్వోక్డ్ కలెక్టివ్ డిఫెన్స్ క్లాస్. సో వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది
ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. మెయిన్స్ క్వశ్చన్ చూస్తే, ట్రేస్ ద ఆరిజిన్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండ్ ఎవాల్యుయేట్స్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద ప్రెసెంట్ డే జియో పాలిటిక్స్. సో నాటో అనేది అసలు ఎలా ఆరిజినేట్ అయింది, దాని ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో ఫారిన్ పాలసీస్లో ఏంటి అనేది కూడా ఆన్సర్ చేయాలి, మెయిన్స్ ఆన్సర్. సో ఈరోజు మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే నాటో 75 years కంప్లీట్ చేసుకున్న సందర్భంలో రీసెంట్గా జాయిన్ అయిన మెంబర్ కంట్రీస్ చూసాం. దాంతోపాటు నాటో అసలు ఏ ప్రిన్సిపల్స్ మీద ఫంక్షన్ చేస్తుంది, దాని తర్వాత అసలు రష్యా నాటో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాని తర్వాత మనం ఏం చూసాం, ఇండియా నాటోలో మెంబర్గా జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి, దాంతోపాటు నాటో ప్లస్ అంటే ఏంటి అనేది కూడా చూసాం. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. Thank you for watching. Have a good day.